నీళ్ళు కనపడుతున్నాయా? నీళ్ళు కనపడకూడదు. నడుచుకుంటూ వచ్చేసారి తీసుకురిపోద్ది. బతికేలాగుంది కదా నాయన. రోజు రావడం 2 గంటలు ఇంజనీర్ తెచ్చిపోయడం, ఆ మొదటి మడికి ఒక మడికి అరమడికి పడింది. ఇదే రకంగా ఉంది. నేను వీడియో పెట్టాక సచివాలయం నుంచి 3 అధికారులు వచ్చారండి, మమ్మల్ని పంపారండి. వచ్చి ఫోన్ నెంబర్ అవి రాసుకొని వెళ్ళారు. వాటికి 4 రోజులండి. కనీసం ఒక ఫోన్ లేదు, ఒక మంచి లేదు, ఒక చెడ్డ లేదండి. ఇదండి నా పరిస్థితి. 1,10,000 ఖర్చు అయిందండి 9 ఎకరాలు దమ్ముకు కానీ ఉడుకుకు కానీ. అదండి. ఇక నాకు నీరు వచ్చినా నా చేనైతే పనిచేయదు. కాకపోతే నేను అడిగేది ఏంటంటే నాలాగా ఉన్న కౌలు రైతులు పాడవకూడదు, వాళ్ళకైనా అందించండి. నాకైతే పనికిరాదండి. ఇందులో ఒక్క పరక ఏ పరక వస్తే చూడమని నీళ్ళే అందించిన నీళ్ళు కనపడుతున్నాయా? నీళ్ళు కనపడకూడదు. మన కాలువల మీద ఎవరిని పెట్టలేదండి. అప్పుడు నీళ్ళు పుష్కలంగా వచ్చినాయి రైతులు. ఇప్పుడు కాలువ రోజు రావడం 2 గంటలు ఇంజనీర్ తెచ్చిపోయడం, ఆ మొదటి మడికి ఒక మడికి అరమడికి పడింది. ఇదే రకంగా ఉంది. నేను వీడియో పెట్టాక సచివాలయం నుంచి 3 అధికారులు వచ్చారండి, మమ్మల్ని పంపారండి. వచ్చి ఫోన్ నెంబర్ అవి రాసుకొని వెళ్ళారు. వాటికి 4 రోజులండి. కనీసం ఒక ఫోన్ లేదు, ఒక మంచి లేదు, ఒక చెడ్డ లేదండి. ఇదండి నా పరిస్థితి. 1,10,000 ఖర్చు అయిందండి 9 ఎకరాలు దమ్ముకు కానీ ఉడుకుకు కానీ. అదండి. ఇక నాకు నీరు వచ్చినా నా చేనైతే పనిచేయదు. కాకపోతే నేను అడిగేది ఏంటంటే నాలాగా ఉన్న కౌలు రైతులు పాడవకూడదు, వాళ్ళకైనా అందించండి. నాకైతే పనికిరాదండి. ఇందులో ఒక్క పరక ఏ పరక వస్తే చూడమని నీళ్ళే అందించిన రైతన్నలకు నీరు, నష్టపోయిన రైతులకు, నష్టపోయిన రైతులకు, నష్టపోయిన రైతులకు మేలుకో మేలుకో కూటమి ప్రభుత్వం మేలుకో. రైతన్నలకు నీరు అందించాలి, రైతన్నలకు నీరు అందించాలి, రైతన్నలకు నీరు అందించాలి, రైతన్నలకు నీరు అందించాలి, నష్టపోయిన రైతులకు, నష్టపోయిన రైతులకు అందరూ పట్టుకోండి, పర్లేదు. నీళ్లు తెచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి గోదావరిలో కెనాల్లోకి వేసి ఇక్కడ రైతన్నలకు నీళ్ళు అందించండి.
మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు ఇంత మంచి ప్రభుత్వం అని చెప్పుకునే మీరు ఇంత చేతగాని ప్రభుత్వం ఎందుకు అయ్యారు? ఇది ఒక్క పోలయ్య అన్న ఒక్క రైతు బాధ కాదు, ఇది నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు. హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మంచి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు చేతగాని ప్రభుత్వంగా తయారైనట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకు అంత పెద్ద మాట నేను మాట్లాడుతున్నానంటే, ఇక్కడున్నటువంటి రైతాంగం, దెందులూరు నియోజకవర్గం అంటే రైతులు, పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే ఈరోజు రైతులకు పెట్టినటువంటి ఏరియా ఇది. ఈ ప్రాంతంలో దెందులూరు నియోజకవర్గంలో రైతన్నల కష్టాలు ఈరోజు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. రైతన్నకి ఈరోజు సాగునీటికి, వ్యవసాయానికి ఈరోజు మీరు నీళ్లు అందించలేనటువంటి చేతగాని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉందంటే ఎంత దారుణం. ఈరోజు దెందులూరు నియోజకవర్గం, ఈరోజు మనం కొవ్వలి గ్రామంలో ఉన్నాం. ఈ కొవ్వలి గ్రామంలో మీరే చూస్తూ ఉన్నారన్న, ఇక్కడ ఒకసారి చూడండి, ఇటు కెమెరా ఇటు ఇటు చూడండి, ఇక్కడ చూడండి. అసలు మొత్తము కూడా ఈ పొలం అంతా కూడా పోలయ్య అన్నది 9 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికే 1,25,000 ఖర్చు పెట్టున్నాడు. నీళ్ళు అందించి 10 రోజులైంది. నీళ్ళు అందించి 10 రోజులైంది. ఇక్కడ ఉన్న పరిస్థితి చూడండి. ఇప్పుడు ఈ పరిస్థితి చూడండి అన్న, నీళ్ళు అందించినా కూడా అసలు ఇక బతుకుద్దా పోలేన్న బతకదు. ఏంది ఇది? ఏంటి ఈ పరిస్థితి? బెంజమిన్ అన్న ఉన్నాడు, ఈ అన్న పరిస్థితి అదే, అందరి పరిస్థితి, ప్రతి రైతు అన్న పరిస్థితి అదే, రాజు అన్న ఉన్నాడు, అందరి పరిస్థితులు అదే. చూడండి ఇక్కడ. ఇదా మీ మంచి ప్రభుత్వం అంటే? నేనేదో రాజకీయం చేయడానికి మేము ఇక్కడికి రాలేదు, ఏదేదో రాజకీయం అబ్బాయి చౌదరి కొంతమంది రైతులను పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి మాట కాదు. ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో కొవ్వలి గ్రామంలో దాదాపుగా 6,000 ఎకరాలు ఉంటుంది. పక్కన ఉన్నటువంటి దెందులూరులో హెడ్ క్వార్టర్స్లో దాదాపుగా 10,000 ఎకరాలు ఉంది. పక్కన ఉన్నటువంటి పోతునూరు కానీ, దోసపాడు కానీ, పాలగూడెం కానీ, అంతా చుట్టుపక్కల ఉన్నటువంటి 15-20 ఎకరాలకి మీరు ఈరోజు సాగునీరు అందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు వస్తున్నాం? సార్వాకే నీళ్ళు అందించలేని పరిస్థితా? ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? మేము గోదావరి నుంచి నీళ్లు తెచ్చి వీళ్ళకి అందించాల్సినటువంటి ఇక్కడున్నటువంటి శాసనసభ్యులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నేను మీటింగ్ పెట్టి, మరి ఎందుకో ఆ నోట్లో నుంచి ఆ మాటలు వస్తూ ఉన్నాయి అంటున్నా. మీరు ఎవరైతే ఈరోజైనా బుక్ ఏదటి ఇప్పుడు వస్తూ ఉంటే అసలు అంత దారుణమైన పరిస్థితి. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ అన్నది ఒకటే కాదు, దారిలో వస్తూ ఉంటే కమ్ముల రెవెన్యూ అయితే 3 ఎకరాలు ఉంది, ఆకుమడి వేసుకుని ఉన్నాడు. తను అసలు ఆకుమడికే నీళ్ళు అందించలేని ప్రభుత్వం. నిన్నొచ్చి శుభ్రంగా వీళ్ళు చెప్తూ ఉన్నారంటే ఆకుమడితో వదిలేయండి, మీరు ఆకుమడి వేసుకున్న కాడ అక్కడ వదిలేయండి, నష్టం అక్కడితో ఉంటే మీరు నీళ్ళు అందించలేము అని. ఒక ప్రభుత్వం, ఒక శాసనసభ్యుడికి ఉన్నటువంటి వ్యక్తి నీళ్ళు అందించలేను అని ఎలా చెప్పడం అంటే చేతగాని తరం కాదా అని అడుగుతా ఉన్నా నిన్ను. ఈరోజు 3 సార్లు శాసనసభ్యుడిగా చేశావు. మాట్లాడితే నేను ఇక్కడి నుంచి పైదాకా నేను చెప్పిందే శాసనం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ లెక్చర్లు ఇస్తుంటారు. రైతులకు నీళ్ళు అందించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఎందుకు ఈ ప్రభుత్వం ఉంది అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడే కాదన్నా, సీతంపేట కెనాల్ అని ఉంటుంది మాకు దెందులూరు, దాని కింద దాదాపుగా 5,500 ఎకరాలు సీతంపేట కెనాల్ ద్వారా, అక్కడ దాదాపుగా చెరువుల కింద దాదాపుగా ఇంకో 5,500 ఎకరాలు ఉంటుంది. ఇదే మా ప్రభుత్వంలో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి కొప్పులూరుగూడెం లోకల్ వెత్తి అటు నుంచి రైట్ మెయిన్ కెనాల్ నుంచి వాటర్ డైవర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 15,000-20,000 ఎకరాలకి నీళ్ళు అందించింది మా ప్రభుత్వం. 5 సంవత్సరాలు కూడా నీళ్ళు అందించామే, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదే. ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు 48 గంటలు టైం ఇస్తూ ఉన్నాం.
ఇక్కడ ఉన్నటువంటి రైతులకి మీరు న్యాయం చేసే విధంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పోలయ్య లాంటి వ్యక్తులు ఈరోజు మీరు నీళ్ళు అందించినా కూడా ఈ పొలం పండదే. వీళ్ళకి నష్టపరిహారం అందించాల్సిన అవసరం ఉంది. మీ మంత్రులను పంపుతారో మీరే వస్తారో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి సమీక్ష చేసి ఇక్కడికి వచ్చి ఈ రైతులని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మీరు వెనువెంటనే స్పందించి ఈ గోదావరి నుంచి మాకు నీళ్ళు అందించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని, లేకపోతే పోలవరం రైట్ మెయిన్ కాల నుంచి డైవర్ట్ చేసన్న రైతులను కాపాడాలని. ఈ రైతుల పరిస్థితి ఎలా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులు, చెరువులు, అనేక మంది రైతాంగం అంతా కూడా ఈరోజు నష్టపోతూ ఉన్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం మేల్కోవాలి. 48 గంటల సమయం ఇస్తూ ఉన్నాం. మీరు కనుక 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఈరోజు చెప్తా ఉన్నాం చెలో దెందులూరు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అందరికీ కూడా ఈ బాధను వివరించి, జగన్మోహన్ రెడ్డి గారికి బాధలను వివరించి మా యాక్షన్ ప్రకటిస్తాము అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కోవల గ్రామం అండి మాది. పోయిన సార్వాకి 9 ఎకరాలు వేసానండి. ఈ సార్వాకి వస్తే మునిగిపోయి వేసాం. అప్పుడు మునిగిపోయింది, ఒక 50,000 నష్టం వచ్చింది. దాల్వాకి ఇదే 9 ఎకరాలు వేసాను. దాల్వాకి నీరు అందలేదు, అలాగే 40 బత్తలేదు, అప్పుడు ఒక 50,000 నష్టం వచ్చింది. ₹1,00,000 అప్పు అలాగే ఉంది. మళ్ళీ ఇప్పుడు 9 ఎకరాలు వేసామండి. ఫస్ట్లో 2 రోజులు వాన పడింది, 2 రోజులు కాలు వదిలేరు. ఇది మునిగిపోయే వ్యవసాయం అండి. నాకు 45 సంవత్సరాలు, 25 సంవత్సరాలకు వ్యవసాయం చేస్తున్నా. ఈ చేను ఊర్లో ఎవరినైనా అడిగింది, ఇది ఎప్పుడు మునిగిపోద్ది, కావాలంటే సచివాలయం గవర్నమెంట్ రికార్డుల్లో కూడా ఉంటుందండి ఈ చేను ఎప్పుడు మునిగిపోద్దని. అలాంటి చేనునే నేను ముందు చేను మునిగిపోద్దని. ఈ చేనుకే నీళ్ళు అందలేదండి. ఇది చరిత్రలో లేదండి, కోవల చరిత్రలో. తర్వాత నేను వీడియో పెట్టాక సచివాలయం నుంచి వచ్చారు సార్. వాన వస్తుంది అనుకున్నాం, వాన రాలేదు. సచివాలయం నుంచి వచ్చిన అధికారులు చూసి మాకు తెలిసింది మీరు వీడియో పెట్టారు, మేము పైకి పంపిస్తాం, ఇచ్చేస్తాం, వచ్చేస్తాం అన్నారండి. ఇవాళకి 4 రోజులు అండి. కనీసం వాళ్ళ నుంచి నాకు ఒక ఫోన్ కూడా లేదండి. ఈ రకంగా ఉందండి నా పరిస్థితి. ఇప్పుడు నాకు 1,25,000 నష్టం అండి. నీళ్ళు అందించినా నా చేను అయితే బతకదండి. ఇప్పుడు నా నష్టం ఎవరు భర్తీ చేస్తారు? నాకు ఒక కౌలు రైతు కార్డు లేదు, రైతు భరోసా లేదు. నా పరిస్థితి అర్థం చేసుకొని మీరే న్యాయం చేయండి.